హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పిన్నింగ్ వీడియో. అయితే మనం పోయినసారి ఈవో వాలెట్ స్పిన్ చేద్దాం అనుకున్నాం. స్పిన్ చేసినాం కూడా, కానీ మంచిగా ఏం తగలే. అందుకని ఇప్పుడు మనం 4000 డైమండ్స్ పెట్టి జస్ట్ మనం అవేంటిరా పోకర్ ఎంపీ 40s అంట, ఈ స్పిన్ చేద్దాం. ఓ షిట్, సారీ, ఇప్పుడైతే రాలేను ప్రస్తుతానికి. మనం అయితే స్పిన్నింగ్ ఇంకా ఎక్కడుంది అది? అరే, పెట్టి చంపుతారేంద్రా వీళ్ళు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నా దగ్గర ఆల్రెడీ 49 టోకెన్స్ ఉన్నాయి. నాకైతే గ్రీన్ పోకర్ కావాలి. ఈ రెండు అస్సలు వద్దు, నాకు కావాల్సింది గ్రీన్ పోకర్. దీనికి రేంజ్ ఉంది, మంచిగా డ్యామేజ్ ఉంది. ఇవి కావాలి నాకు. ప్రస్తుతానికి స్పిన్ చేద్దాం. ఫస్ట్ స్పిన్లో ఇవ్వడు, కొంచెం టోకెన్స్ అని ఎక్కువ ఇవ్వరా. ఎన్ని ఇచ్చిండ్రా? 62వా? ఇట్టయితే అయినట్టే. రే దారుణం రా రే, పురుగులు పడతావురా రే. అమ్మ, మూడు టోకెన్స్ 93. 2 స్పిన్నులకి 93. వారా వా. +1 వచ్చేసింది. మళ్ళీ స్పిన్ చేద్దాం. రే ఏంద్రా రే కొంచెం ఉందారా? చూసా గాయ్స్, ఎక్కడైనా ఇక్కడ తప్ప ఎక్కడ 1 టోకెన్ మొత్తం. నువ్వు బతుకుతాను ఎందుకురా? బయటికి వెళ్ళేసి మళ్ళీ ఒకసారి వెళ్ళి క్లియర్ క్యాచ్ కొట్టేసి వద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఎక్కడుంది ఇది? పోకర్ ఎంపీ 40s. గ్రీన్ దానికి కొంచెం ఎక్కువ కావాలిరా, వీళ్ళేమో తక్కువ ఇస్తుండ్రు. చే 133. రే ప్లీజ్ రా రే, కొంచెం మంచిగా ఏంట్రా రే. తీసుకోవాలా వద్దారా? దొబ్బేయండి రా, మొత్తం దొబ్బండి, వేస్ట్ కల్లా. దగ్గరేనా బాబాయ్? ఇయ్యరాదు బాబాయ్. పా, నీ 1 టోకెన్లే. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా, ఒక గోల్ రాయల్ తిప్పుదాం. మళ్ళీ ఒక 10+ స్పిన్ తిప్పుదాం. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ పోయి అంటే స్పిన్ తిప్పి ఇట్ట కొడితే 5 టోకెన్ ఇచ్చిండు అయ్యా. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? డైరెక్ట్ ఇందుట్లోకి వెళ్తే ఏమొచ్చింది? పర్మనెంటా? సర్లే, ఐ థింక్ ఇదే. అరే, ఇందుట్లో కొంచెం ఒక 10 టోకెన్స్ పడేస్తే సెట్. ప్లీజ్ పడే 106. ఇదే లాస్ట్ ఫైనల్. రే కొంచెం 10 టోకెన్స్ ఇచ్చిండయ్యా. 235. ఇంకా గ్రీన్ పోకర్ ఎంపీ 40 తీసేసిన. వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ 1000 టోకెన్స్తో మనం ఏం చేద్దాం తెలుసా? ఇప్పుడు ఈవో వాలెట్ స్పిన్ చేద్దాం. అప్పుడే ఎట్లా స్పిన్ చేస్తాం మనం? ఫస్ట్ ఈ బ్యాక్ ప్యాక్ తీసేయాలి. లేదు, బ్యాక్ ప్యాక్ దీనివల్ల రావట్లేదు అనుకుంటా. ఎట్లా తీసేయాలి దీన్ని? ఎట్లా తీయాలి? సర్లేదాన్ని వదిలేయండి. ఇప్పుడు మనం ఆండ్రూ బాబాయ్ నమ్ముకొని క్లియర్ క్యాచ్ కొట్టి ఒక ఇమోట్ వేసి ఇట్లా బయలుదేరాలి. స్టార్ట్. రాలే, ఇది పెడదాం. మనకి M177 వచ్చినా బాగానే ఉంటుంది, ఎందుకంటే దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు లెవెల్ 6కి.
ఏదో వచ్చింది, ఏమొచ్చింది, ఏదో వచ్చింది. వేస్ట్ కాడు. మంచిగా ఇగో ఇది బ్లింక్ చేసిండు MP5. నేను వచ్చిందేమో కక్కుర్తి పడ్డా, తీరా చూస్తే రాలే. ఎందుకు ఇస్తారులే కానీ దబ్బు డైమండ్ దబ్బు ఇచ్చిండా రే. ఇంతగానో అడుగుతాను, ఇవ్వచ్చు కదా. వీడిచ్చేటట్లేడు. ఇప్పుడు ఏం చేద్దాం, వెనకాల ఐడియా ఇందాక మనకి టోకెన్స్ ఇచ్చినట్టు ఏం చేద్దాం అంటే గోల్డ్ రాయలకు పోయి 10 స్పిన్నులు, ఇందులో ఒక స్పిన్ను. అరే ఏంద్రా వీడు వచ్చేసిన తర్వాత అది బోయ్ పాస్ కాదు మొత్తం. ఇప్పుడు ఇచ్చేస్తాడు చూడు. రే వేస్ట్ కారే. రే నువ్వు ఇంత దరిద్రుడే అనుకోలేదురా రే. AN94 ఏంది ఇది? AN94 ఎక్కడ పెట్టుకోవాలిరా, నాకు డౌట్. AN94 ఆడుంది. సర్లే ఏం చేద్దాం, దరిద్రుడు. లెవెల్ 3 చేసేసినాం. తప్పుగా చేతులు అట్లా ఈవోగాని పట్టుకోవద్దుగా. ఈవోగాని పెట్టుకుంటే తప్పు అయ్యిద్ది. ఇప్పుడు చేతులు ఏం లేదన్నమాట. వీడిస్తారంట్రా, నాకు డౌటే. క్లియర్ క్యాచ్ కొట్టడం బెస్ట్. అల్ట్రాలో పెట్టుకుందాం, కొంచెం మంచిగా కనపడుతుంది. ఇప్పుడు ఇచ్చే ఫస్ట్ స్పిన్లో ఇస్తే ఉంటుంది మజా. ఇయ్యాలే. ఇలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా, గోల్డ్ రాయల్ సారీ ఒకటి ఇందులో పోయి 1 2 చేసేసినాం అనుకో. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మంచిగా AN94 ఇచ్చాయమ్మా. AN94 ఇచ్చేయాలి రే. వేస్ట్గా డబ్బులని దొబ్బుతున్నావు కదా AN94 కోసం. అరే ఇదే మంచి స్పిన్ను, ఎందుట్లోనే ఇవ్వాలి మనోడు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. సర్లే ఎట్టైనా ఇప్పుడు ఇవ్వాల్సిందే మనోడు. ఇచ్చే తగలవాడు. ఏమిచ్చిండు బా. చాలు ఇక చాలు. పోయి నేను అప్గ్రేడ్ చేసుకుంటే M4 ఏవన్నీ. బా తలలాడుతుందయ్యా. ఏం చేద్దాం అంటే ఎంత 160గా. నా దగ్గర క్రేజీ ఐడియా ఉంది. స్టోర్లోకి పోండి, ఇట్లా డైరెక్ట్ అప్గ్రేడ్ చేస్తే మనకే బొక్క. అందుకనే కలెక్షన్స్ ఎక్కడది రే, ఎక్కడరా? ఇక్కడ ఉంది. జుట్లోకి పోయి ఓపెన్ 14 ఏంద్రా రే? 14 ఏంద్రా? స్కామర్. కథం. ఇది చేసుకోవడానికి కావాలి ఇంకా 600 చేద్దాం. ఓకే చేద్దాం ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే. తర్వాత వీడియోలో కలుసుకుందాం. బాయ్.